Maternal and Child Health Month. So today is our regular Rotary News Week. తెలుగులో రోటరీ ప్రపంచ వార్తలు అనే దాని మీద మనకి మన క్లబ్ సర్వీసెస్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు ఒక 5-6 minutes లో ఆయన మనకి చదివి వినిపిస్తారు. దాని తర్వాత మన యాక్చువల్ టాపిక్ వచ్చేటప్పటికి Q&A session to know all about the COVID. మన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ లో కానీ మన రొటేరియన్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే రొటేరియన్స్ కాకపోయినా కూడా వాళ్ళతోటి మనకి కోవిడ్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా వాటికి మనం క్వశ్చన్స్ పోస్ట్ చేస్తే మన డాక్టర్స్ వాటికి ఆన్సర్ చేస్తారు. సో బిఫోర్ వి స్టార్ట్ విత్ దిస్ మీటింగ్, I recognize the presence of our PDG Anjaneyamurthy garu right now, and our Dr. Kalyan Chakravarti garu is also here, and the PDG Dr. SVS Rao garu, alage Trust Hospitals nunchi Dr. Aditya garu oka 5 minutes lo join avtaru. వీరు ముగ్గురు కూడా మనకి కోవిడ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎవరి డిపార్ట్మెంట్ కి తగినట్టుగా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఆల్రెడీ నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా ఈ చార్ట్ సెషన్ లో క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి అంటే మనకి టైం, మన డాక్టర్స్ టైం సేవ్ చేయాలి కాబట్టి విల్ ట్రై టు మనం బ్రీఫ్ గా ఆ క్వశ్చన్స్ రెడీ చేసుకుంటే మంచిది. సో వెల్కమ్ టు ఆల్ ద డాక్టర్స్ దట్ అటెండెడ్ దిస్ సెషన్ అండి. సో ఐ రిక్వెస్ట్ కాశీ విశ్వనాథ్ గారు టు గో హెడ్ అండ్ read this month's news, sir. Kasi garu. Thank you, Pavan. Andarki namaskaram. Let me magnify myself. Pavan, నన్ను షేర్ చేస్తారా? కోహోస్ట్ చేయాలండి. మీది ఆల్రెడీ పిన్ చేశానండి. కోహోస్ట్ చేయాలి. స్క్రీన్ ఫుల్ స్క్రీన్ మీదే ఉందండి ఇప్పుడు. రైట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రోటరీ వార్తలు చదువుచున్నది కాశీ విశ్వనాథ్ గోపు, రోటరీ క్లబ్ కాకినాడ. ముందుగా ముఖ్యాంశాలు. భూమిని సంరక్షించడానికి మన సేవలను విస్తరిద్దాం. రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ పిలుపు. కోవిడ్ సెకండ్ వేవ్లో ఒకరికొకరు సహాయకారిగా ఉండాలని రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ భరత్ పాండ్యా ఉద్ఘాటన. ఆరోగ్యకరమైన సమాజం కొరకు తల్లి మరియు పిల్లల సంరక్షణ తప్పనిసరి. ఆర్ఐ డైరెక్టర్ కమల్ సాంఘవి పిలుపు. RAD 3232 100 మంది యంగ్ బ్యూటిషియన్స్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ జీవితాల్లో సమూలమైన మార్పు. గంగానది గురించి తెలుసుకోవడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం. జిల్లా నాయకులను నాయకత్వం వహించడానికి సిద్ధం చేయడం. అలాగే మెంబర్షిప్ పరంగా ఇండియాలో కొత్త రికార్డులు నెలకొల్పుతున్న రోటరీ. ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్ ద్వారా మహిళల సాధికారత. ఇక వివరాల్లోకి వెళితే, ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డేగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది రోటరీ ఎజెండాలో కొత్తగా చేర్చిన 7th ఏరియా ఆఫ్ ఫోకస్. పర్యావరణానికి మద్దతు ఇవ్వడం రోటరీకి కొత్త కాదు. స్థానిక అవసరాల ఆధారంగా పర్యావరణ సమస్యలపై క్లబ్లు చాలా కాలంగా పనిచేశాయి. ఇకపై కూడా అదే స్ఫూర్తితో తమ కార్యకలాపాలు సాగించాలని ఆర్ఐ ప్రెసిడెంట్ హాల్గర్ నాక్ పిలుపునిచ్చారు. రోటరీ పాండమిక్ సెకండ్ వేవ్ నుండి ప్రజలు తమను రక్షించుకోవడంలో రోటరీ మార్గదర్శకంగా ఉండాలి అని ఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ భరత్ పాండ్యా తెలిపారు. RAD 3232 100 మంది యంగ్ బ్యూటిషియన్స్ శిక్షణ ఇస్తుంది. వీరి శిక్షణ జూన్ నెలాఖరికి ముగుస్తుంది. వీరిలో 20 మంది హియరింగ్ అండ్ స్పీచ్ ఇంపైర్డ్ కూడా ఉన్నారు. ప్రాజెక్ట్ సుందరిలో భాగంగా చేపట్టిన 5 బ్యాచ్లలో ఇది 3వ బ్యాచ్. వారి సంపాదన సామర్థ్యాన్ని పెంచి వారి కాళ్లపై వారు నిలబడేట్లు చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని ఈ ప్రాజెక్ట్ చైర్పర్సన్ శారదా సుందరం తెలియజేశారు. తమిళనాడులో చైనా బ్యూటీ సెలూన్స్ నిర్వహించే న్యాచురల్స్ ట్రైనింగ్ అకాడమీ వ్యవస్థాపకులైన వీణా కుమారవేల్ ఈ కోర్సును వారు రెగ్యులర్గా ఛార్జ్ చేసే 25,000 రూపాయలకు కాకుండా కేవలం 10,000 రూపాయలకే అందించారు. ఈ కోర్సు పూర్తి చేసిన బ్యూటీషియన్స్కు తమ సెలూన్స్లో జాబ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అంతమంది జీవితాలను ప్రభావితం చేస్తున్న RAD 3232 క్లబ్లు చాలా ప్రశంసలు అందుకున్నాయి.
నగరంలోని మురికివాడల పిల్లలకు భారతీయ సంస్కృతిని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఆర్ఐడి 3120లోని రోటరీ క్లబ్ అలహాబాద్ మిడ్ టౌన్ వారు 100 మంది పిల్లలను దేశంలోని మొదటి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ గంగా గ్యాలరీకి తీసుకెళ్తారు. ఈ గ్యాలరీని 2011లో ప్రయాగ్రాజ్లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా వారు ప్రారంభించారు. ఈ మ్యూజియంలో గంగా నది యొక్క అన్ని అంశాల గురించి 360 డిగ్రీస్ వివరణను ప్రేక్షకులకు అందించే ప్రదర్శనలు ఉన్నాయి. ఆర్ఐడిఈ మహేష్ కోట్బాగి కన్వీనర్గా లక్ష్య అనే యాన్యువల్ ట్రైనింగ్ వర్క్షాప్ నిర్వహించారు. దీనిలో డీజీఈస్, డీజీఎన్స్ మరియు ఇన్కమింగ్ డిస్ట్రిక్ట్ చైర్స్ పాల్గొన్నారు. సీనియర్ రోటరీ లీడర్లైన ఆర్ఐపి శేఖర్ మెహతా, పిఆర్ఐపి రాజేంద్ర సాబు, కళ్యాణ్ బెనర్జీలు డీజీఈలకు వారి విధి విధానాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఐపి శేఖర్ మెహతా సభ్యులను ఉద్దేశించి పెద్ద పెద్ద కళలను కనండి, పెద్ద ప్రాజెక్టులు చేపట్టండి, సంవత్సరం చివరికి వాటిని మీరు పూర్తి చేసేలా నేను మీకు తోడుంటాను అని సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేశారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను 10% మనం చేస్తే ఎంతో ప్రగతి సాధించవచ్చు అన్నారు ఆయన. ప్రభుత్వం 1 కోటి టాయిలెట్స్ నిర్మించదలబడితే మనం 10 లక్షలు నిర్మిద్దాం. అలాగే ప్రభుత్వం 1 లక్ష చెక్ డ్యామ్ను నిర్మిస్తుంటే మనం 10,000 నిర్మిద్దాం. అన్ని రోటరీ జిల్లాలకు వీటిని పంచితే అదేమంత కష్టమైన పని కాదు అని ఆర్ఐపి శేఖర్ మెహతా తెలియజేశారు. అలాగే జనవరి 23 నుండి 4,000 మంది కొత్త సభ్యుల సేకరణ అనే పాల్ హ్యారిస్ ఛాలెంజ్ని రోటరీ చేపట్టింది. 40 రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్స్లోని 4, 5, 6 మరియు 7 జోన్లు 6,087 మంది కొత్త రోటేరియన్లను ఇండక్ట్ చేసుకుని 79 కొత్త క్లబ్లను ప్రారంభించాయి. 116వ రోటరీ బర్త్డేకి ఇంతకంటే గొప్పని వాళ్ళు ఇంకేముంటుంది అన్నారు ఆర్ఐపి శేఖర్ మెహతా. జూలై 2021 నుండి మరిన్ని మైలురాళ్లను అధిగమించడానికి గవర్నర్లందరికీ ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని ఆయన దేశంలోని వివిధ జోన్ల నుండి అటెండ్ అయిన రోటరీ లీడర్లను ఉద్దేశించి అన్నారు. వచ్చే రోటరీ సంవత్సరం నుండి సాంఘ్వి ఆర్ఐ చైర్ ఫర్ మెంబర్షిప్ గ్రోత్ గాను మరియు పాండ్యా ఆర్ఐ బోర్డ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ కమిటీ మెంబర్ గాను నియమితులయ్యారని ఆర్ఐపి శేఖర్ మెహతా తెలియజేశారు. అలాగే పీడీజీ రవి వడ్లమాని రోటరాక్ట్ కమిటీకి నాయకత్వం వహిస్తారని తెలియజేశారు. వెస్ట్ బెంగాల్లోని సుందర్బాన్స్ ప్రాంతంలోని చునాకోలి అనే గ్రామాన్ని ఆర్ఐడి 3262లోని ఆర్సి భువనేశ్వర్ ఎక్మారా క్షేత్ర 2014లో దత్తత తీసుకుంది. గ్రామంలోని ప్రతి స్త్రీ చదవడం, రాయడం, చేయగలరు. క్లబ్ ఏర్పాటు చేసిన వయోజన అక్షరాస్యత కేంద్రం వల్ల ఇది సాధ్యమైంది. ఇప్పుడు క్లబ్ నిర్వహించే బహుళ నైపుణ్య శిక్షణా తరగతుల్లో కూడా వారు చేరారు. గుడ్డ సంచుల తయారీ, అగరబత్తీల తయారీ, పుట్టగొడుగుల పెంపకంతో పాటు ఇప్పుడు ఆర్నమెంటల్ ఫిష్ ఫార్మింగ్ అండ్ కల్టివేషన్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు. క్లబ్ సభ్యులు క్రమం తప్పకుండా ఈ గ్రామాన్ని సందర్శించి అక్కడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దీనివలన ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం అక్షరాస్యత మరియు ఆర్థిక స్వావలంబన సాధించి ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది. ఆర్ఐడి 3202లోని ఆర్సి తిరుపూర్ స్మార్ట్ సిటీ వారు ద లైఫ్ ఆన్ వీల్స్ అనే పేరుతో గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టును చేపట్టారు. 41.5 లక్షల వ్యయంతో అమర్చిన వ్యాన్లో ఒకేసారి 3 వ్యక్తుల నుండి రక్తం సేకరించవచ్చు. 150 యూనిట్ల వరకు రక్తాన్ని నిల్వ చేయగలరు. అలాగే రోజుకి 100 యూనిట్ల రక్తాన్ని సేకరించగలరు. ఈ వాహనం ద్వారా రక్తదానంపై అవగాహన కల్పించడానికి, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించడానికి ఎంతో సహాయపడి ఈ ప్రాజెక్టును ఆర్ఐడి 9125లోని ఆర్సి ఊజ్ సెంట్రల్ అబూజా నైజీరియా అంతర్జాతీయ భాగస్వామిగా రోటరీ క్లబ్ తిరుపూర్ సౌత్ మరియు తిరుపూర్ మెట్రో టౌన్ సంయుక్తంగా చేపట్టాయి. ఆర్ఐడి 3070లోని ఆర్సి కాంగ్రా ఒక వినూత్నమైన మొక్కల ప్రాజెక్టును చేపట్టింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఎవరైనా కొబ్బరి నీరు తాగిన తరువాత దాన్ని వృధాగా పారేయనవసరం లేదు. ఆ షెల్ని అమ్మకందారు మట్టి, కోకోపీట్, హస్క్తో నింపి దానిలో ఒక మొక్కను నాటిస్తాడు. దానికి ఇంటికి తీసుకెళ్లి పెంచడం తరువాయి. దీనికి కావలసిన మెటీరియల్ను, శాప్లింగ్స్ను క్లబ్ వారు కొబ్బరి విక్రేతలకు అందజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. థ్యాంక్ యూ కాశీ విశ్వనాథ్ గారు ఫర్ ఎ షార్ట్ న్యూస్. మనకి యాక్చువల్గా ఈరోజు ఎప్పుడు కూడా మనకి రోటరీ న్యూస్ వీక్ అనేది ఒక 15 minutes మినిమం చేసుకుంటాము. అటువంటిది
మనకి మరి డాక్టర్స్ తోటి ఈరోజు డిస్కషన్ ఫారం ఉంది కాబట్టి ఆయన చాలా తక్కువ టైంలో మనకి న్యూస్ మొత్తం కూడా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దిస్ ఈస్ వీ కంప్లీటెడ్ 10 months of Rotary News Week. Congratulations, 2 more months to go. So thank you once again. Thank you, Pawan. So now let me introduce our doctors and Dr. PDG డాక్టర్ ఎస్విఎస్ రావు గారు ఉన్నారు మనకి ఈరోజు ప్యానెల్లోని. అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. కళ్యాణ్ గారు, ఆదిత్య గారు జాయిన్ అయ్యారండి సార్. మీరు ఆడియో ఎనేబుల్ చేసుకోవాలి. వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. ఓకే సార్. సో ఆల్రెడీ మనకి రిక్వెస్ట్ చేసినట్టు సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. బిఫోర్ we start with that, Kalyan garni I would like him to inaugurate this session and introduce about this topic. Sir. Yeah. Good evening everybody. First club members andarki, Rotarians andarki kuda nenu nannu wish chesinanduku thanks cheptunanu. Yesterday was my 25th wedding anniversary, and thank you all for pouring your wishes on me and my wife. Next, yeah, I think we should just extend our sorrow or whatever to all the Rotarians who passed away due to corona over the last couple of days, especially Prem, who was very close to all of us. So with that note, starting off, manaki ippudu we are in the second wave of COVID-19 andi, andarki telisinde. And the second wave చాలా మంది అనుకుంటారు we are probably పీక్ లెవెల్ కి వచ్చేసాం అని అనుకోవచ్చు. బట్ అందరూ కూడా జాగ్రత్తగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే we are just starting off. ఇది పీక్ రావడానికి కనీసం ఇంకొక నెల పడుతుంది. సో ఇప్పుడే ఎలా ఉందంటే ఒక నెల తర్వాత ఎలా ఉంటది అన్నది మనం అందరం కూడా we need to really assess మన యాక్టివిటీస్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం COVID-19 కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలి అన్నది ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుని అసెస్ చేసుకుని ఏం చేస్తే దీన్ని మనం కర్వ్ పైకి వెళ్లకుండా అట్లీస్ట్ ఫ్లాటిన్ చేయడానికి ఏం చేయగలుగుతాం అన్నది ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. సో ఇప్పుడు అంటే ఫస్ట్ వేవ్ లాగా కాకుండా ఈ సెకండ్ వేవ్ లో బేసిక్ గా చిన్నపిల్లలు ఒకటి స్టార్ట్ అయ్యారు. అంతకు ముందరంటే చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేసేది కాదు, ఇప్పుడు యంగర్ జనరేషన్ ఇస్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. సో దాంతో పాటు ఇది స్కూల్స్ ఇవన్నీ స్వామి హస్ జస్ట్ జాయిన్డ్ us. స్కూల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఇంకా మోర్ ప్రాబ్లమాటిక్ గా ఉంటది. బట్ హోప్ఫుల్లీ ది గవర్నమెంట్ విల్ క్లోజ్ డౌన్ ద స్కూల్ అండ్ కాలేజెస్. ద అదర్ థింగ్ ఇస్, అంతకు ముందు సిమ్టమ్స్ వచ్చేవి, ఒక వారం తర్వాత కొంచెం వర్సన్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక్కొక్కసారి వర్స్ట్ కండిషన్ లోనే వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఫస్ట్ వేవ్ లో ఉన్నట్టుగా లేదు సెకండ్ వేవ్ లోనే. అండ్ వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ స్వామి, హూ ద ఫిజిషియన్ ఇన్ ట్రస్ట్ హాస్పిటల్ అండి. అండ్ వై ద రీజన్ వై ఐ హ్యావ్ బ్రాట్ ఇన్ స్వామి హియర్ ఇస్, ఫస్ట్ వేవ్ లోని ఇప్పుడు కలిపితే హీస్ ప్రాబ్లీ ట్రీటెడ్ మోర్ దెన్ 1000 కోవిడ్ పేషెంట్స్ ఇన్ కాకినాడ. సో అంత వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈవెన్ ఎట్ దిస్ యంగ్ ఏజ్ హీస్ ట్రీటెడ్ సో మెనీ పేషెంట్స్. సో అందుకే దట్స్ ద రీజన్ వై నేను స్వామిని తీసుకొచ్చాను. ఎస్, మీరు యూ కెన్ స్టార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అండి. స్వామి గారు నమస్కారం, వెల్కమ్ టు రోటరీ కాకినాడ. నమస్కారం. సో నేను క్వశ్చన్స్ ఇప్పుడు వాళ్ళ పేరు చదివి క్వశ్చన్స్ అడుగుతానండి. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఎవరైనా రైస్ చేస్తే చాట్ విండోలో యాడ్ చేసుకోవచ్చు ఎవరైనా, లేదంటే హ్యాండ్ రైస్ చేస్తే మనం వీ కెన్ అలౌ దెమ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ముందుగా సురభి శారద గారు అడిగిన క్వశ్చన్, వాట్ ఆర్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ COVID-19? Incubation period is around 5 days, sir. Okay. Incubation period is around 5 days. Symptoms are like fever, headache,
body aches, throat pain, loss of smell, loss of taste, running nose. Few people will come only with myalgias, body means only body pains. Few people will only turn up with loss of smell. These are the symptoms. ఓకే అండి. కాశీ విశ్వేశ్వరరావు గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు, వాట్ ఈస్ టు బి అబ్జర్వ్డ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్? పోస్ట్ కోవిడ్ చాలా మందికి సార్ అంటే వాట్ వి సా ఇస్ లైక్ దేర్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ ఇవి డెవలప్ అవుతున్నాయండి. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వయసు పెద్దబడిన వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇవి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. సో దీనికి జనరల్ దీనికి కార్డియాక్ ఇవాల్యుయేషన్, పోస్ట్ కోవిడ్ కార్డియాక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవటము, దాని తర్వాత షుగర్స్ ఒకటి కంట్రోల్లో ఉంచుకోవటము, ఇవన్నీ చూసుకోవాలి సార్. జాయింట్ పెయిన్స్ కూడా జనరల్ గా కామన్ గా వస్తున్నాయి ఈ పోస్ట్ కోవిడ్ లోని. అంటే ఎస్పెషల్లీ స్టెరాయిడ్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ రావడం, జాయింట్స్ స్వెల్లింగ్ రావడం, ఇది కూడా కామన్ గానే చూస్తున్నాం. ఓకే సార్. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ద RT-PCR విల్ బి నెగటివ్? సార్ మీ ఆడియో ఆఫ్ అయింది. 14 days తర్వాత 8 వస్తుంది. ఒకసారి ఆన్సర్ రిపీట్ చేస్తారండి మధ్యలో? 14 days తర్వాత 8 వస్తుందండి. ఈవెన్ ఇట్ ఈస్ పాజిటివ్, నీ నాట్ కన్సిడర్ టు బి పాజిటివ్ పేషెంట్ అండి ఆఫ్టర్ 14 days, బికాస్ RT-PCR విల్ కలెక్ట్ ది జీన్ సార్. మన థ్రోట్ లో ఇంకా డెడ్ వైరస్ ఉండటం వల్ల పాజిటివ్ రావచ్చండి. ఓకే, అయితే 14 డేస్ తర్వాత మాత్రం ఇంకా నెగటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా వీ కెన్ ట్రీట్ దట్. Yeah, sir. Okay. Yeah, they can move around, sir. అంటే it is not that it is they are contagious. Okay. యాక్చువల్ గా వైబుల్ వైరస్, బతుకున్న వైరస్ మన బాడీలో 9th 10th డేకే తర్వాత ఉండదు సార్. ఓకే అండి. సో ట్రీటింగ్ దెమ్ స్టిల్ పాజిటివ్ ఇస్ లైక్ నథింగ్ అండి యాక్చువల్ గా. ఓకే, మాజిద్ రొటేరియన్ మాజిద్ అడుగుతున్నారు, మాజిద్ హుస్సేన్. We adults understand the importance of COVID appropriate behavior for our safety in this trying times. How can we ensure safety of infants and kids at our home and neighborhood? It will be great to be enlightened on some best practices in this regard. ఫేస్ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ ఇవే సార్ మెయిన్. ఇంకా శానిటైజేషన్. అంటే దీనిలో if you have to keep the children and the infants out of this, the adults have to be careful so that the children don't get it from their adults. Parents are the ones who transmit it to the children. బయట వాళ్ళని లోపల రానకూడదు, పిల్లల్ని బయటకు వెళ్ళనకూడదు. సో అది వాళ్ళకి మనం జాగ్రత్త తీసుకునే కన్నా మనం జాగ్రత్తగా ఉంటే వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు. ఇప్పుడు మరి పిల్లలు బయట ఆడుకోవడం జరుగుతుంది అపార్ట్మెంట్స్ లోని, పంపించకూడదు. మరి పంపించకూడదు. దట్ ఈస్ అట్ యువర్ రిస్క్. బికాస్ మిగతా పేరెంట్స్ ఎలా ఉంటున్నారు అన్నది మీకు తెలియదు కదా. యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ హౌ ఎవ్రీ ఇండివిజువల్ ఈస్ గోయింగ్ అరౌండ్ ఇన్ దిస్ టౌన్. వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అన్నది మీకు తెలియదు. సో ఇఫ్ యు ఆర్ సెండింగ్ యువర్ చైల్డ్ అవుట్, ఇట్ ఈస్ అట్ యువర్ రిస్క్. ఓకే సార్. అండ్ మిథున్, Community Services Director Midhun, has around 6 questions. Is it required to take vaccine again, even 2 doses of vaccine taken and infected by COVID? What's the best care or alternative? అంటే 2 డోసులు వ్యాక్సిన్ తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది అంటున్నారు, అంతేనండి? వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే నో నీడ్ ఆఫ్ వ్యాక్సిన్ షాట్ సార్. వి డోంట్ నో వెదర్ బూస్టర్ ఎవ్రీ ఇయర్ ఇవ్వాలా లేదన్నది కూడా ఇంకా గైడ్ లైన్ ఏమీ రాలేదండి. కాకపోతే వాట్ ఐ సా వాజ్ లైక్ సి ఆఫ్టర్ వ్యాక్సినేషన్ 2 డోసెస్ తీసేసుకుని ఒక 2 weeks తర్వాత పేషెంట్స్ హూ గాట్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ ఆర్ లైక్ దేర్ ఇస్ అ వెరీ మైల్డ్ ఇన్ఫెక్షన్ సార్, not disease, simple infection, which I treated them in OPD basis. They did very good. Actually, for few of them, I repeated a CT scan to see is there any lesion. Actually,
they did not have any lesion in it. Actually, vaccine is very good in. వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన ఇట్ ఇస్ నాట్ 100% ప్రొటెక్టివ్. యూ కెన్ స్టిల్ గెట్ ఇన్ఫెక్టెడ్, బట్ ద సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఇస్ డెఫినెట్లీ లో. అట్ దిస్ పాయింట్ ఏంటంటే మోర్ ఇంపార్టెంట్, మన వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్నాను సివియారిటీ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. అండ్ దట్ ఈస్ హౌ దే ఆర్ క్యారింగ్ ద వైరస్ టు దోస్ పీపుల్ ఆర్ చిల్డ్రన్ హూ ఆర్ ఎట్ హోమ్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్. సో దట్ ఈస్ హౌ ద స్ప్రెడ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నానన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యి జనాల్లోనూ ఇంకా ఎక్కువ దొరుకుతారు. పవన్ ఎస్ఎస్ రావు గారు చేయొచ్చారు. సార్ డాక్టర్ గారు. సార్ స్వామి గారిని కళ్యాణ్ గారిని అడుగుదామని, రీసెంట్ గా నీతి ఆయోగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్ పాల్ మొత్తం నేషనల్ పాలసీస్ అయ్యి ఆయన చేస్తుంటారు. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నౌ ఇస్ ద టైమ్ టు వేర్ మాస్క్ ఇన్ ద హౌస్ ఆల్సో. అది ఎంతవరకు మనం ఫాలో అవ్వాలి నిజమా అని వినోద్ పాల్ గారు నీతి ఆయోగ్ చైర్మన్ గారు చెప్పారు. వీ హ్యావ్ టు ఫాలో మాస్క్ ఇన్ ద హౌస్ ఆల్సో. దాని మీద కామెంట్ కావాలి. సార్ అంటే ఏ రోజు స్ప్రెడ్ అంటున్నారు కదా సార్ ఇప్పుడు. సో we don't know who is getting infected and who is not. So it's a better strategy and actually. అంటే అంతకు ముందు డ్రాప్లెట్ ఉండేదండి. ఆ డ్రాప్లెట్ కింద పడితే 3 hours తర్వాత డ్రాప్లెట్ వైరస్ డెడ్ అని అనేవారు. సో అండ్ దానికే సేమ్ రీజన్ కి 1 meter డిస్టెన్స్ అనేవారు. ఇప్పుడు ఏరోజాల్ కాబట్టి సో గాలిలో ఉంటది. సో డ్రాప్లెట్ కాదు, కింద పడితే పోయేది కాదు, గాలిలో ఉంటది వైరస్ కాబట్టి. సో 2 meters, దట్ ఈస్ 6 feet డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ రెండు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు మాస్క్ కూడా డబుల్ మాస్కింగ్ ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సింగిల్ మాస్క్. అంటే డబుల్ మాస్కింగ్ అంటే ఇఫ్ మనం ఇటువంటి మాస్క్ పెట్టుకుంటే, సర్జికల్ మాస్క్ లాంటిది పెట్టుకుంటే దీని లోపల ఒక క్లాత్ మాస్క్ పెట్టుకుని దానిపైన ఇది పెట్టుకోవాలి. లేదా ఇలాగా N95 ఒకటే ఒక సింగిల్ మాస్క్ పెట్టుకోవాలి. ఈ రెండు మాత్రం అక్కర్లేదు. అంటే ఒక సర్జికల్ మాస్క్, ఒక N95 మాస్క్ వద్దు. ఒక క్లాత్ మాస్క్, ఒక సర్జికల్ మాస్క్ కానీ, ఒక ఓన్లీ N95 మాస్క్ కానీ. బట్ 2 క్లాత్ మాస్క్లు పెట్టుకుంటే కూడా ఉపయోగం లేదు. సో డెఫినెట్లీ ఒక సర్జికల్ మాస్క్, ఒక క్లాత్ మాస్క్, లేకపోతే ఒక N95 మాస్క్. దిస్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్రివెంట్. అలాగని చెప్పి మనం ఇంట్లో పెట్టుకోవడం కష్టమనే తెలుసు. సో ఇంట్లో అట్లీస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది మే నాట్ బి పాసిబుల్, బట్ యాజ్ మచ్ as పాసిబుల్ మనం బయటకు వెళ్లకుండా ఉంటే ఇట్ ఇస్ as good as social distancing. What age group remdesivir injections required if infected by COVID? Sir, it's not specific to age అండి. Patients who are admitted to hospital with hypoxia on low flow oxygens, అంటే ఏంటి ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయంటే అది ఐడియల్ గా డే 6-7 అవుతాయి మటుకి రెమ్డెసివిర్ ఇవ్వటం వెరీ బెనిఫిషియల్ సార్. ఓకే. రెమ్డెసివిర్ ఇస్ నాట్ 100% క్యూరబుల్, బట్ దెన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే it will definitely shorten the time of recovery. సార్ మీరు ఆడియో ఒకసారి ఆడియో చూసుకోండి కళ్యాణ్ గారు. ఓకే. Hello. Yeah. What are some known manifestations of post-COVID-19 conditions? సివియర్ ఫెటిగ్, బాగా నీరసం. వాట్ వి సా లాస్ట్ ఫస్ట్ వేవ్ తర్వాత ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎక్కువ కండరాల నొప్పులు, ఎక్కువ నీరసము, ఎవరికైతే ఛాతీలో లేజన్స్ వచ్చిన అదే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళకి ఆయాసము, ఇవి ఎక్కువ చూసామండి. కొన్ని మందిలో అవుతే మటుకి వి సా హార్ట్ అటాక్స్ అండి. అరౌండ్ 3 to 4 cases ఆఫ్ హార్ట్ అటాక్స్ చూసామండి. అంటే అడిక్వేట్ యాంటీకోయాగులేషన్ అంటే రక్తం పలచబడి మందులు కూడా ఆల్మోస్ట్ 3 to 4 weeks ఇచ్చామండి మేము. 3 weeks ట్రయల్ దాకా అందరికీ ఇచ్చామండి. కాకపోతే దే కేమ్ బ్యాక్ విత్ సడన్ కార్డియాక్ హార్ట్ అటాక్స్ ఇవన్నీ అన్నమాట. Second vaccine after 28 days నాకు పాజిటివ్ వచ్చింది. ఎప్పుడు యాంటీబాడీస్ స్టార్ట్ అవుతాయి?
జనరల్ గా 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత ఐడియల్లీ యాంటీబాడీ టైటర్స్ రైజ్ అవుతాయంటారు. కానీ ఏ గైడ్ లైన్ అదేంటి మీరు యాంటీబాడీ చేయించుకోవాలని చెప్పలేదండి. ఈవెన్ యుఎస్, ఈవెన్ ఇండియా. ఓకే. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా యాంటీబాడీస్ పెరుగుతాయి పవన్. ఓకే. COVID infection itself will generate antibodies. So that itself is a protection, number one. Number two, vaccine first dose ఇచ్చారు కాబట్టి let us say there is a 50% antibody production. Second dose ఇచ్చిన తర్వాత is another 25 to 30% addition of antibody production. But then first dose తర్వాత వస్తే the severity will be little less. But then second dose తర్వాత వస్తే it will be very mild. సార్ ప్లాస్మా మీద మనకి చాలా వాట్సాప్ స్టేటసెస్ లో చాలా మంది అర్జెంట్ గా కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ లైఫ్ సేవర్ అండి? ఫౌండ్ టు బి అండి. అంటే ఐడియల్లీ పేషెంట్ ఇన్ క్రైసిస్ అండి. అర్లీ కొన్ని మంది వెరీ ర్యాపిడ్ గా డిటోరియేట్ అవుతారండి ఇనిషియల్ సెకండ్ వీక్ స్టార్టింగ్ లోనే. వాళ్ళకి ఫౌండ్ టు బి వెరీ ఎఫెక్టివ్ అండి. అంటే ఓవర్ ట్రయల్ వైజ్ అవుతే లేటెస్ట్ ట్రయల్స్ లో అయితే అంత ఇది సిగ్నిఫికెంట్ కాదు అన్నారు. కానీ స్టిల్ యుఎస్ FDA అప్రూవల్ ఏంటంటే ఎమర్జెన్సీ అప్రూవల్. సెకండ్ వీక్ లో పేషెంట్ ఈస్ డిటోరియేటింగ్ ఫాస్టర్, యూ గివ్ ప్లాస్మా. ఇట్ ఫౌండ్ టు బి వెరీ ఎఫెక్టివ్ సార్. మనం ఎన్ని చేసినా కూడా పేషెంట్ రికవరీ సరిగ్గా లేదు అనుకుంటే ప్లాస్మా కెన్ డెఫినెట్లీ బి ట్రైడ్. సో దట్ బేసిక్ గా కోవిడ్ లో అంటే ఆల్ అబౌట్ కోవిడ్ ఏంటంటే 1 year స్టడీస్ ఆయన కోవిడ్ మీద. సో ఇన్ జనరల్ సైన్స్ లో ఏదైనా కానీ ఇఫ్ యూ హావ్ టు డూ ఎక్స్టెన్సివ్ స్టడీ ఇట్ షుడ్ బి డన్ ఓవర్ 3 to 5 years ఆఫ్ టైం పీరియడ్. సో అప్పటికి కానీ యూ కెనాట్ కమ్ టు కంక్లూజన్స్ ఓవర్ స్పెసిఫిక్ లార్జ్ పాపులేషన్ చేస్తేనే కానీ యూ కెనాట్ కమ్ టు కంక్లూజన్స్ అబౌట్ సిమ్టమ్స్, సైన్స్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. అలాగే డ్రగ్స్ కూడా ఎక్స్టెన్సివ్ గా స్టడీ చేసి ఒక లార్జ్ పాపులేషన్ మీద స్టడీ చేస్తేనే కానీ యూ కెనాట్ కమ్ టు కంక్లూజన్. Whereas COVID is a special situation where it has not given us time to do this large population study. So మనం ఉన్న దాని మీద let us say 10,000 or 1 lakh population study చేస్తే దాన్ని extrapolate చేసుకుని we have come to conclusions. So whatever we are doing today is not conclusive and it may not stand the test of time. Future లో ఈరోజు చేసిన దాంట్లో 50% may be wrong. But still ఈ రోజు మనకి అదే గైడ్ లైన్. ఓకే సార్. అండ్ మిథున్ has some more questions. Midhun. Yeah. So the first question I think I feel not fully answered and so after taking 2 doses of vaccine, if still the person is affected and recovered maybe again doses of vaccine తీసుకోవాలా తీసుకోవాల్సిన అవసరం లేదా? సార్ దీనికి ఏ గైడ్ లైన్ ఇంకా ఏమీ మెన్షన్ చేయలేదు సార్. యాక్చువల్ గా నాట్ నీడెడ్. ఓకే ఓకే. సో ఫర్దర్ గా అయినా బూస్టర్స్ రిలీజ్ అయితే అవి తీసుకోవడం సరిపోతుంది. That answer will have to be answered after the booster dose guidelines come in. Okay sir. Okay. Midhun, you have some more questions. Right. Let me do you like to ask those questions? Yes. So what is the trend for the child age group from 10 to 18, sir? Because they are also getting affected, and what are the precautions needed, sir? Give some light on that. Sir, active COVID wave ఉన్నప్పుడు restrict them into home, sir. Actually, don't send them to schools and don't send them to playgrounds and పంపిన సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్క్, అడిక్వేట్ శానిటైజేషన్ ఇవి ఉంటే జనరల్ గా అంటే ఇంటి దగ్గర కూడా మాస్క్ పెట్టుకోమని అందుకనే చెప్తున్నారండి. ఇప్పుడు హౌ దే గెట్ ఇన్ఫెక్టెడ్ అన్నది నో వన్ నోస్ అండి. ఓకే సార్. అంటే ఏం లేదు సార్, ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మనకి భయం పుట్టేది ఈ పాయింట్ లోనే సార్. సో ఫస్ట్ వేవ్ లో ఓన్లీ పెద్దవాళ్ళకి వచ్చింది, సెకండ్ వేవ్ లో చిన్నపిల్లలకి వస్తుంది కాబట్టి ఎవ్రీవన్ ఆర్ రియలీ getting scared and getting upset for the children's sake. So వాళ్ళకి మైల్డ్ గానే ఉంటుందా సార్? ఆర్ దేర్ ఎనీ కేసెస్ ఆర్ ఇన్స్టెన్సెస్ దట్ సివియర్ కూడా అయినవి ఉన్నాయా సార్? సార్ అంటే బిలో 18 years మా ఎక్స్పీరియన్స్ ప్రకారం we did not see anyone going bad, sir. Okay sir.
ఇప్పుడు దాకా. కానీ లాస్ట్ వేవ్ కి ఈ వేవ్ కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ వేవ్ అబౌవ్ 45 years ఓల్డ్ వర్సనింగ్ అవటం ఇవి చూసామండి. Right. కానీ ఈసారి అలా లేదు. మోర్ యంగర్ జనరేషన్ అండి, అంటే 25, 30 వీళ్ళకి కూడా చెస్ట్ లో లీజన్స్ రావటము, ఆయిస్ పట్టము, అడ్మిట్ కావాల్సిన అవసరం పట్టము, ఈ స్టిరాయిడ్ రెమ్డెసివిర్ అన్ని అవసరం పట్టడం మటుకి చూసాం సార్. కిందటిసారి ఇంత లేదు సార్. కిందటిసారి అబౌవ్ 40-45 చూసాము, ఈసారి Okay. అలా లేదు. అంటే మోర్ కంటేజియస్, మోర్ యంగర్ జనరేషన్, మోర్ థ్రాంబోటిక్ అండి. Okay. Sir, I have one last question. Sir, how long the virus is active at home, sir, after a person affected and admitted to hospital? సార్ యాక్చువల్ గా వైబుల్ వైరస్ ఒక పేషెంట్ బాడీలోకి వచ్చాక 9 to 10 days అండి మ్యాక్స్ అండి, అంతే అండి. 9 days తర్వాత ఆ పేషెంట్ ఎవరిని ఇన్ఫెక్ట్ చేయలేడండి. అంటే Okay. బతుకున్న వైరస్ ఏమి ఉండదండి, డెడ్ పార్టికలే ఉంటదండి. Okay, sir. Okay, sir. Right. ఒక్కసారి కోవిడ్ వచ్చిన పర్సన్ ఏమంటే ఇంట్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే కనుక వన్స్ దే గో త్రూ ద క్వారంటైన్ పీరియడ్, ఇట్ ఈస్ ఐడియల్ దట్ యు గెట్ యువర్ హౌస్ శానిటైజ్డ్. Sir. ఓకే సార్, ఒకసారి కోవిడ్ ఒక మనిషికి వచ్చాక ఆయన ఖచ్చితంగా ఈ తగ్గిన తర్వాత ఆయన హెల్దీగా ఉంటాడా, లేదంటే ఇంకా ఒకసారి వచ్చిన అతనికి ఎప్పుడు ఏదో ఒక రిస్క్స్ ఉంటాయా? నేను ఎగ్జాంపుల్ అండి, యు ఆర్ హెల్దీ. ఆయన ఎగ్జాంపుల్. ఓకే సో హోప్ఫుల్లీ వి లుక్ హెల్తీ. ఓకే, గ్రేట్. జగన్ ఉంటే జగన్ ఎగ్జాంపుల్. చాలా మంది మన వాళ్ళు ఉన్నారు కదా లాక్డౌన్ లో. అవును సార్. అంటే ఇప్పుడు ఒక టైఫాయిడ్ వచ్చి వెళ్తే ఒక కొంతకాలం నీరసంగా ఉంటారు, దాని తర్వాత కోలుకుంటారు. ఇది కూడా అలాగే మనం తీసుకోవాలా, లేదంటే ఒకసారి వచ్చిన అంటే ఇప్పుడు పోస్ట్ సిమ్టమ్స్ అంటున్నారు కదా, అటువంటివి మళ్ళీ ఎప్పుడు 2-3 ఏళ్ళ తర్వాత ఏమైనా మనకైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేదంటే ఈ స్టడీ అయిన తర్వాతే తెలుస్తుందా? సార్ అంటే ఎక్స్టెన్సివ్ గా మీకు తెలియాలంటే స్టడీస్ అన్ని అవ్వాలి సార్. కానీ ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఏంటంటే పర్మనెంట్ లంగ్ డ్యామేజ్, అంటే అంత సివియర్ గా లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళ మట్టికి దే హావ్ బీన్ సఫరింగ్ అండి. కానీ ఫార్చునేట్లీ అరౌండ్ 3 months తర్వాత 4 months తర్వాత వాళ్ళకున్న సిటీ స్కాన్ లో ఉన్న చేంజెస్ కూడా నార్మల్ అవటం చూసాం సార్ మేము. ఓకే సార్. ఒకటి వాళ్ళు లైఫ్ స్టైల్, వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు అన్నది, అండ్ వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారు అన్నది. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫియర్ ఫ్యాక్టర్ దూరంగా పక్కన పెట్టడం అన్నది ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ కోవిడ్ అండి. భయపడకుండా ఉండడం ఇస్ క్వైట్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మనకి అంటే చుట్టుపక్కల ఎవరికైనా వచ్చినా ముందర ఆ భయం ఒకటి మొదలయ్యి ప్రతి చిన్న ఒకసారి ఏమైనా ముక్కులో ఏమైనా అనిపించినా, లేదంటే గొంతులో ఏమైనా అనిపించినా, ఫీవర్ లేకపోయినా కూడా మనకు మనమే ఏదో క్రియేట్ చేసుకుంటున్నాం. విల్ ఇట్ లీడ్ టు కోవిడ్? ఇట్ క్యాన్ లీడ్ టు కోవిడ్. అదే ఇప్పుడు అది ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఎవరికో ఉన్నప్పుడు మీకు స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి అన్ అబ్సెషన్. there is the chance of you getting affected, but then మీరు ఎఫెక్ట్ అవుతారేమో అని చెప్పి వాళ్ళని సోషల్ గా ఇది చేయకూడదు. అది ఒక మేజర్ ప్రాబ్లమ్ వి హావ్ నోటిస్డ్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఇన్ఫాక్ట్ మేము కపుల్ ఆఫ్ డాక్టర్స్ మా హాస్పిటల్లో వాళ్ళ అపార్ట్మెంట్స్ లోని ఎవరినో వేరే ఏలియన్స్ చూసినట్టు చూసి అటువైపు ఎవరు వెళ్ళకండి, వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయకండి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వకండి, ఇటువంటి అన్ని కూడా చూసాం. సో యూ కెన్ డెఫినెట్లీ సర్వ్ ద నీడీ, అండ్ మనం అందరం చేసాం కూడా ఫస్ట్ వేవ్ లోని. సో అది చేయటం వల్ల మనకి ఏదో జరుగుతుంది అని అనుకుంటూ మనం చేయడం మానేయగలదు. సేమ్ టైం ఏంటంటే మనం ఎంత చేసినా ఏం చేసినా మన జాగ్రత్తలో మనం ఉన్నంతసేపు కూడా ఇట్ ఇస్ డెఫినెట్లీ ప్రివెంటివ్ అండి. ఎన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా కూడా రావచ్చు, దానికి యూ కెనాట్ ఎలాగొచ్చింది నాకు నేను ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా అనే దానికి ఆన్సర్ లేదండి. సార్ కాశీ విశ్వేశ్వరరావు గారు, సార్ హలో, వినబడుతుందండి, అడగండి సార్ మీ క్వశ్చన్. నాకు వినపట్లేదు, ఒక్క నిమిషం సార్. సార్ నమస్తే, పవన్ అండ్ టీమ్ అండ్ డాక్టర్ చక్రవర్తి గారు అండ్ అదర్ డాక్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా రీసెంట్ గా నేను కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 15 days ఉండి మనం ఫ్రైడే డిశ్చార్జ్ అయ్యి వచ్చానండి. హలో, వినబడుతుంది సార్, చెప్పండి సార్. నాకు వినపట్లేదు మీ వాయిస్. మీరు వినబడుతున్నాను, చెప్పండి, క్లియర్ గా ఉంది. అయితే
డాక్టర్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం మెయిన్ ఆక్సిజన్ లెవెల్స్ ఒకటి చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తే సరిపోతుందా, ఇంకేమన్నా మనం చూసుకోవాల్సినవి ఉన్నాయా అనేది? నేను ఇద్దరు బెంగళూరులో ఉన్నాను. సార్ హలో? యాక్చువల్ గా చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. మీ క్వశ్చన్ క్లియర్ అండి. హలో, చెప్పండి సార్. ఇప్పుడు వినపడుతుందా సార్? అది ఇప్పుడు దాకా నాకు వాయిస్ వినపడలేదు, మీ వాయిస్. సారీ ఓకే. సార్. ఇప్పుడు ఎక్కువ నీరసం, మీరు అన్నట్టు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, అందులో నాకు చాలా కవర్ అయినాయి. అయితే చాలా ఎక్యూట్ అన్నమాట. అసలు ఎంత నీరసంగా ఉంటుందంటే ఈవెన్ 5 days అయిపోయింది డిశ్చార్జ్ అయ్యి. నీరసంతో పాటు అంటే అలసిపోవడం అన్నమాట బాగా. ఎక్కువసేపు నిలబడి వాకింగ్ చేయలేని పొజిషన్, ఎక్కువసేపు మంచం మీద పడుకోవాలని ఉండడం, ఇట్లా జరుగుతుంది. ఇది మనకి ఇబ్బంది ఏం లేదా? నార్మల్ అయినా ఇదేమన్నా అబ్నార్మల్ కండిషనా ఏంటంటే? సార్ అందుకనే సార్ కోవిడ్ లో ఎక్కువ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి సార్. కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. బాగా హైడ్రేషన్ బాగా ఉండాలండి, బాగా ఫుడ్ తీసుకోవాలండి. అలా ఇదేంటి కొంచెం ఎక్కువ రెస్ట్ లో ఉండాలండి. వర్క్ ఏం చేయకూడదండి, వర్కౌట్స్ ఇలాంటి ఏమి చేయకూడదండి. బి ఎట్ రెస్ట్ అండి, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, వాచ్ యువర్ సాచురేషన్స్ అండి. ఫస్ట్ 1 to 2 days 3 days ఫీవర్ ఉంటదండి, దాని తర్వాత ఫీవర్ తగ్గిపోద్ది. If patient is having fever in second week also, then he should see a doctor immediately. అలా కాదు అంటే ఫీవర్ అన్ని తగ్గిపోయి అంటే ఐసీలో కూడా వెళ్ళాను సార్, ఐఫ్లో ఆక్సిజన్ కూడా పెట్టాను. ఓకే అండి. అంతా ట్రీట్మెంట్ అయ్యి మన ఫ్రైడే 5 days అయింది సార్ డిశ్చార్జ్ అయ్యి నేను. ఓకే అండి. అయితే హెవీ స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు, ప్లస్ ప్లాస్మా థెరపీ కూడా చేశారు సార్ నాకు. ఓకే. సో దాని ప్రకారం వాళ్ళు డిశ్చార్జ్ చేశారు, విత్ ఆక్సిజన్ ఉండగలుగుతున్నానని. నేను ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇప్పుడు 96 ఉంటుంది సార్ జనరల్ గా. ఓకే. 96 ఒక్కొక్కసారి 97కి వెళ్తుంది, కానీ మళ్ళీ 96 స్టాండర్డ్ గా ఉంటుంది. సో అది మిగతా టెస్టులు కూడా, బ్లడ్ టెస్టులు అన్ని కూడా నార్మల్ వచ్చినాయి. సో ఇంకా నేను భయపడవలసిన విషయం లేదా? ఇంకేమన్నా చూసుకోవాలా, జాగ్రత్త పడాలా అనేది? అంటే సార్ అదే మీరు ఇప్పుడు మీ సాచురేషన్స్ అవి బాగానే ఉన్నాయి, మీరు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డి డైమర్స్, సిఆర్పిస్ అన్ని నార్మల్ గానే ఉన్నాయంటే పెద్ద వరి అవ్వాల్సిన ఇష్యూ ఏమీ లేదు సార్. కాకపోతే మీకు వాళ్ళు ఏదో ఒక యాంటీకోయాగులేషన్ పెట్టుంటారు సార్, అంటే రక్తం పలచబడి మందులు పెట్టుంటారు. అవి మట్టికి మీరు డిశ్చార్జ్ అది ఇంకో 2 weeks కంటిన్యూ చేయండి సార్. మీ డి డైమర్స్ తో ఒకసారి ఫాలో అప్ చేసుకోండి. సాచురేషన్స్ ఆల్రెడీ మీరు హై ఫ్లో మీద ఉండి ఇప్పుడు ఇంట్లో ఉండి 96 సాచురేషన్స్ వస్తున్నాయండి, నీ నాట్ వరీ మచ్ సార్. కాకపోతే ఇంకొకటి ఏంటంటే స్లోలీ స్టార్ట్ యువర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండి. మీరు కూర్చొని కూడా బ్రీతింగ్ దట్ విల్ కాజ్ యువర్ లంగ్ ఎక్స్పాన్షన్ అండి. అదే స్పారోమీటర్ చేస్తున్నాను సార్, కానీ 2 balls లిఫ్ట్ అవుతున్నాయి సార్. ఒకటే లెగ్స్ కూడా వరి అవ్వట్లేదండి. ఒకటే లేచినా కూడా వరి అవ్వద్దండి. ఫస్ట్ వరింగ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టండి. సో ఒకటి లేపినా కాన్ఫిడెంట్ గా లేపండి, తర్వాత రెండో దానికి ట్రై చేయండి. సో కీప్ ట్రైయింగ్ అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే సార్. కాశీ విశ్వనాథ్ గారు క్వశ్చన్ ఉంది. విశ్వనాథ్ గారు అడిగండి, మీరు అడిగేస్తారా? నాట్ రిక్వైర్డ్ అండి. నేనా సార్? ఇంకో కాశీ గారా? కాశీ విశ్వనాథ్ గారు అండి, క్లబ్ సర్వీస్. ఓకే, చేసుకోండి కాశీ గారు. మ్యూట్ చేస్తున్నాను. కాశీ విశ్వనాథ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఆయన క్వశ్చన్ నేనే అడుగుతాను. First dose of Covaxin was on 7th of March. So far, no second dose because of scarcity. Please advise and clarify. అంటే అన్ని రోజులు గ్యాప్ వచ్చేసి. వాట్ ఇస్ ద వ్యాక్సిన్ టేకెన్ అండి? Covaxin on 7th March. కోవాక్సిన్ కి షెడ్యూల్ 4 weeks అండి. సో దట్ మరి వాళ్ళు చెప్పింది ఏంటంటే కోవాక్సిన్ 4 weeks తర్వాత తీసుకోవాలి సెకండ్ డోస్ అని. తర్వాత ఏం జరుగుతుంది అన్నది we don't have study reports on that. Whereas for Covishield it is 6 to 8 weeks. The window period is quite big అండి. 6 to 8 weeks లో ఎప్పుడైనా తీసుకోవచ్చు సెకండ్ డోస్. అంటే మరి వాళ్ళు 4 weeks అన్నప్పుడు ఆ 4 weeks అది రానప్పుడు దాని వల్ల మనకి ఏమైనా రిస్క్ పెరుగుతుందా? అదే తెలియదు. యాంటీబాడీస్ పెరుగుతాయా తగ్గిపోతాయా, మనకి ఇన్ఫెక్ట్ అయితే ఏమవుతుంది అన్నది we don't have studies. డేటా. సో అందుకనే ఇప్పుడు చాలా మంది I just want to add here, చాలా మంది they think Covaxin is a better vaccine. Okay, Covaxin is a better vaccine అని అనుకుందాం. మీకు దొరకనప్పుడు ఏం చేస్తారు? సో why don't you ఉన్నదాన్ని ఎందుకు వేసుకోరు?
And then there is a study, Covaxin versus Covishield. Covishield around 12 crores చేశారు కంట్రీలో, whereas Covaxin 1.2 crores చేశారు కంట్రీలో. ఇద్దరికి కూడా రీఇన్ఫెక్టివ్ ఛాన్సెస్, ఇద్దరికి కూడా డెత్ ఛాన్సెస్ చూస్తే the difference is only 0.01 between the two. మరి కోవాక్సిన్ కి అంత ఆదరణ ఎందుకు పెరిగింది సార్? ఆదరణ కాదు పవన్, ఒక విషయం డాక్టర్ గారు, కళ్యాణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఏమి లేదు, ఇప్పుడు కోవాక్సిన్ అంటే ప్రేమ ఏమి లేదు మాకు. వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొదట ఒక ఏది వేసుకున్నారో అదే కంటిన్యూ చేయండి అంటున్నారు. అది కరెక్టా? కరెక్టే, అదే కరెక్ట్. అది people were misled saying that Covaxin is a better vaccine because అది జరిగిందండి మొదట, కరెక్ట్. కాబట్టి people thought Covaxin is better. అయితే కోవాక్సిన్ వేయించుకుంటే పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ ఇబ్బందులే లేకుండా అయిపోయింది. స్టడీ కంపేరింగ్ 12 crores and 1.2 crores. ఇప్పుడు పని చేయొచ్చా డాక్టర్ పోనీ? చెప్పండి. పాతది మర్చిపోయి రేపు వచ్చి మీ దగ్గర కోవిషీల్డ్ వేయించుకుంటాను, ఒక నెల తర్వాత తెలీదండి, అదే కదా చెప్తున్నాను, దాని మీద స్టడీ లేదు. వి డోంట్ హ్యావ్ స్టడీ. తర్వాత మళ్ళీ ఏమైనా తేడా వస్తే నన్ను అడుగుతారు. క్లబ్ సెక్రటరీ సుధీర్ గారికి క్వశ్చన్ ఏదో ఉంది. సుధీర్ గారు ప్లీజ్ గో హెడ్ సార్. పవన్, ఎస్విఎస్ రావు గారు హ్యాండ్ రైజ్ చేశారండి. రావు గారు ప్లీజ్ సార్. స్వామి గారు, ఇప్పుడు 9 days 10 daysకి వైరస్ డెడ్ అయిపోతుంది అంటున్నారు కదా, బాడీలో ఉండదు కదా యాక్టివ్గా. మరి డెడ్ బాడీస్, కాప్సెస్ గురించి గవర్నమెంట్ ప్రజలు అంత ఇష్యూ చేస్తున్నారు ఎందుకు? ఈ షుడ్ నాట్ బి ఇన్ఫెక్టివ్ కదా డెడ్ బాడీ. యా సార్, అంటే బైబిల్ వైరస్ ఓన్లీ విల్ బి దేర్ అప్ టు 9 days సార్. Even if you give remdesivir sir, it's highly that you give it before the date ends sir. మరి డెడ్ బాడీస్ మీద ఎందుకు అన్ని ఇష్యూలు చేస్తుంది గవర్నమెంట్ అండ్ పీపుల్? అది ముందర నాలెడ్జ్ లేకండి, ఇప్పుడు అందుకే వదిలేస్తారండి. ఫస్ట్ వేవ్ లో కూడా సగం నుంచి వదిలేస్తారండి. అంటే జనాల్లో భయం అన్నది క్రియేట్ అయిపోయిందండి. దట్ ఈస్ ద రీజన్ వై దే స్టార్టెడ్ ప్యాకింగ్, దే స్టార్టెడ్ అవాయిడింగ్ బాడీ ఇంటికి తీసుకెళ్ళకపోవడం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ వేవ్ లో అయితే బాడీ ఫస్ట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత డైరెక్ట్ గా క్రిమటోరియం కి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకూడదు. ఇప్పుడు అలా లేదండి. థ్యాంక్ యూ. సుధీర్ గారు. Sir, thank you, sir. Pawan Garu. Sir, just 2 questions, sir. The first one is after COVID, are the side effects having anxiety and chills also, sir? అదేమన్నా సైడ్ ఎఫెక్ట్ సార్? యాంగ్జైటీ రావడం ప్రతి దాని గురించి, అండ్ బాడీలో చిల్స్ రావడం నైట్ టైమ్స్, ఆర్ స్పెషల్లీ ఇన్ కోల్డ్ ఎన్వైరన్మెంట్ సచ్ యాజ్ ఇంతకు ముందు మనం కూల్ ఏసీలో ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్ గా మన బాడీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ యు కైండ్ ఆఫ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ అవర్స్ విత్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్ మనం బాడీలో చిల్స్ రావడం, చలి పెట్టడం, ఇదంతా ఇస్ దట్ కామన్ ఆర్ వాట్ ఇస్ ఇట్ సార్? సార్ యాక్చువల్లీ దేర్ ఇస్ నథింగ్ సార్ట్ ఆఫ్ దట్ సార్. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరిలోనే అవి చూడలేదండి. ఓకే. యాంగ్జైటీ ఇష్యూస్ అవుతాయి మటుకి ఇట్స్ నాట్ రిలేటెడ్ టు కోవిడ్ సార్. మోర్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దే హ్యావ్ పానిక్ సార్. యాంగ్జైటీ అనేది ఐ థింక్ ఇట్ ఇస్ బిట్వీన్ ద 2 years అండి. తర్వాత ఈ చిల్స్ రావడం అనేది ఆల్సో ఇస్ ప్రాబబ్లీ జస్ట్ ఫీలింగ్ అండి. అంటే యాంగ్జైటీ వచ్చిన తర్వాత చిల్స్ వస్తుందా, చిల్స్ వచ్చిన తర్వాత యాంగ్జైటీ వస్తుందా అనేది ఐ థింక్ దే హావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అండి. Okay. So that's got nothing to do with COVID, sir. Yes, it should not be related to that. All right, sir. All right. Oh, well, that answers my most of my questions, sir. And another, just last one, sir. Just another one. Ipudu, after being treated with steroids for a good 1 or 2 months, what are ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే అపార్ట్ ఫ్రమ్ ద డయాబెటీస్ దట్ ఇంక్రీజెస్, ద షుగర్ లెవెల్స్ దట్ ఇంక్రీజెస్, are there any other effects that in the body that one needs to be aware of, and if so, what is the care that needs to be taken? కళ్యాణ్ గారు స్ట్రీమ్ అవ్వట్లేదు మీది. ఓకే, ఇప్పుడు వస్తుందండి. యా సుధీర్ గారు. సార్. ఎస్ సార్.
Sir, just quickly, sir, and once a patient is being a COVID patient has been treated with steroids, obviously their sugar levels will go up, but the system body lo the untunna time lo what are the changes that might happen, and what do we need to be aware of, anything serious that we need to be careful about? That is one question, sir. And second thing is, post COVID the blood pressure levels lo evanna change untunda sir? Ante suddenly appudu varaku high blood pressure patient ga undi sudden ga అసలు బ్లడ్ ప్రెషర్ ఏమీ లేకపోవడం, లేదంటే లో బ్లడ్ ప్రెషర్ లోకి వెళ్ళిపోవడం, అట్లాంటిది ఏమన్నా ఉంటుందా సార్? Can I answer? Yes sir, please sir, please sir, please sir. Okay. సడన్ గా లో బ్లడ్ ప్రెషర్ లోకి వెళ్ళిపోవడం అన్నది ఉండదండి పోస్ట్ కోవిడ్. ఎందుకంటే సిన్స్ యు హావ్ ఆల్రెడీ యూజ్డ్ స్టెరాయిడ్స్, స్టెరాయిడ్స్ విల్ యాక్చువల్లీ అప్ యువర్ బ్లడ్ ప్రెషర్. సో పెరుగుతుంది తప్పించి తరగదు. మేబీ స్టెరాయిడ్ వాడినప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గించేదానికి హైయర్ డోస్ వాడి ఉండొచ్చు. దానివల్ల మీ సిస్టమ్ కొంచెం రీసెట్ అయ్యేదానికి టైం పట్టి బ్లడ్ ప్రెషర్స్ ఇనిషియల్ గా లో ఉండొచ్చు, బట్ దెన్ యూ విల్ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ మెడికేషన్స్ అండి. ఇఫ్ స్టిల్ అలాగే లో ఉన్నది అంటే ద అదర్ రీజన్ యూ హ్యావ్ టు లుక్ అట్ దిస్ పర్సిస్టింగ్ ఇన్ఫెక్షన్ అండి. ఇన్ఫెక్షన్ స్టిల్ ఇంకా పర్సిస్టెంట్ ఉంటే కనుక బ్లడ్ ప్రెషర్ లో ఉండొచ్చు. ఈ రెండు కారణాలు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సందీప్ గారు అడుగుతున్నారు, ఈజ్ స్టీమ్ ఇన్హేలింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్? Some way that inhaling will transfer virus particle to the lungs. What is the actual fact? Steam inhalation virus particle ni transmit chestadu annadi I mean something new andi. Steam in actually steam anta steam lo virus untadante I don't think undadu. Number 2, excessive steam inhalation obsessed ga chestunaru, that itself can cause erosion of the throat. అక్కడ సోర్ థ్రోట్ లాగా డెవలప్ అయ్యి దట్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. సో అబ్సెస్డ్ స్టీమ్ ఇన్హలేషన్ ఇస్ ఆల్సో నాట్ రైట్. స్టీమ్ ఇన్హలేషన్ అబౌట్ 3 or 4 times ఇన్ అ డే అండ్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, అది ఒక అరగంట పాటు స్టీమ్ తీసేసుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రాబ్లీ గోయింగ్ టు కాజ్ యూ మోర్ హార్మ్ దెన్ ప్రొటెక్షన్. సరే, స్టీమ్ ఇన్హలేషన్ అనేది మామూలుగా మనకి సిమ్టమ్ ఉన్నప్పుడు తీసుకోవాలి, ముందర కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉండొచ్చా, రోజుకి ఒకసారి? యా, యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ మీరు బయటకి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఇంట్లో మీరు స్నానం చేసి స్టీమ్ తీసుకుంటే ఇట్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ థింగ్. ఓకే సార్. యా, హౌ మెనీ డేస్ హ్యావ్ టు ఐసోలేట్ ఆఫ్టర్ డిశ్చార్జ్? యూ డోంట్ హ్యావ్ టు ఐసోలేట్ అండి. ఫర్ 10 to 14 days అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో నీడ్ టు ఐసోలేట్. Okay sir. And what is the diet to be followed after COVID treatment with steroids? Eat well. స్టెరాయిడ్ అంటే బేసిక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఎక్కువ వస్తాయి. అలాగని చెప్పి షుగర్ పెరిగిపోతుందని చెప్పి బాగా తినడం మానేయకుండా, బాగా తినడం వల్ల నీరసం తగ్గుతుంది. అండ్ ఇట్ ఇస్ ఆల్సో యు ఆర్ యాడింగ్ ప్రోటీన్ టు యువర్ డైట్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద వైరల్ ప్రాబ్లం. సో ఎక్కువ తిని షుగర్ ఎక్కువ పెరిగితే కొంచెం ఎక్కువ ఇన్సులిన్ చేసుకుంటాం తప్పించి దానికోసం మనం తిండి మానేయక్కర్లేదు, డైటింగ్ చేయక్కర్లేదండి. Okay sir. Why there is such a hype for remdesivir? Is there any alternative? No, right now there is no alternative అండి. బట్ హైప్ అంటే అది చెప్పాను కదండి, ఇట్ ఇస్ ద ఫియర్ ఫ్యాక్టర్ దట్ ఈస్ క్రియేటింగ్ ద హైప్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అంతకు ముందరలాగా పీపుల్ ఆర్ నాట్ వెయిటింగ్. పీపుల్ నౌ వాంట్ రెమెడిసివిర్ ఫ్రమ్ day 1. దట్ దే హ్యావ్ టు అంటే అది అదేదో మ్యాజిక్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇట్ will not do magic, but then definitely it will cut down the stay in the hospital and it will definitely help you in faster recovery. And like in that చెప్పినట్టుగా 100% క్యూర్ కాదు రెమ్డెసివిర్ తో. సార్ రావు గారు మీకు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. స్వామి గారు ఉన్నారండి, లేకపోతే కళ్యాణ్ గారు కానీ చెప్పొచ్చు. ప్రెగ్నెంట్ ఫిమేల్స్కి కోవిడ్ వస్తే
వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయించుకోవాలా? దే కెన్ కంటిన్యూ అండి. ప్రెగ్నెన్సీ ఓకే. సార్ అది మరి బర్త్ ఇచ్చిన చైల్డ్ కి లేదు, ట్రాన్స్మిట్ కాదు. ట్రాన్స్మిట్ అంటే చైల్డ్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది? చైల్డ్ డెలివరీ అవ్వాలి కదా నెక్స్ట్ 9 months లో. ఓకే, అంటే ఒకవేళ ఇమీడియట్ డెలివరీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వస్తే, నాకు మొన్న ఒక అటువంటి కేసే వస్తే మీకు నేను కాంటాక్ట్ చేశాను కూడా. అమృతలో జాయిన్ చేసాము, సక్సెస్ఫుల్ గా డాక్టర్ సుష్మా గారు చేశారు. యా, ఐ మీన్ నో బిగ్ డీల్ అండి, పర్లేదు చేసేచ్చు. ఓకే సార్. యూ డోంట్ హ్యావ్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ. అంటే టర్మ్ దగ్గర ఉన్నప్పుడు యూ విల్ డెలివర్ ద చైల్డ్ అండి. సో ద చైల్డ్ ఇస్ నాట్ ఇన్ఫెక్టెడ్ ఇన్ ద వూమ్. వూమ్ అన్నది ఇస్ అ ప్రొటెక్టివ్ కంటైనర్. So it protects the child from a lot of other diseases that the mother can contract during these 9 months of pregnancy. బర్త్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ జాగ్రత్తలు ఇప్పుడు ఇంకా 14 days ఉంటుంది ఆ Yeah, ఇన్ఫెక్షన్. అంటే child, that is a precaution that you take. ఓకే, అప్పుడు ఇంకా సెపరేట్ చేసి ఉంచడం లాంటిది ఏమైనా చేయాలండి? అలా ఉంటుంది సెపరేట్ చేసి ఉంచాలి, సెపరేట్ చేసి. సార్. వన్ మోర్ క్వశ్చన్, లైక్ ఇలాగ ఒకళ్ళు అన్నారు దాదాపు ఒక 6 waves ఉంటాయి అంటున్నారు. ఇంకా 3 years ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇటువంటిది ఇంతకు ముందు ఏమైనా జరిగిన దాన్ని శాంపిల్ గా తీసుకుని చెప్తున్నారా, లేదంటే డెఫినెట్ గా ఇది మ్యూటేట్ అవుతూ ఇంకా 3 years ఉంటుంది అంటున్నారా? యా, అదే అంటే ఇంకొక 3 years అని ఎందుకు అంటున్నారంటే ప్రాబ్లీ, అంటే దిస్ ఇస్ మై అజంప్షన్ అండి. స్టడీస్ జరిగేదానికి, బెటర్ మెడిసిన్స్ వచ్చేదానికి, బెటర్ ప్రివెంటివ్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ మెజర్స్ డెవలప్ చేసేదానికి, దట్ ఈస్ యూజువలీ ద టైమ్ దట్ టేక్స్ ఫర్ సైన్స్ అండి. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై 3 years ఇస్ అ స్టిపులేటెడ్ టైమ్ అండి. మోర్ దెన్ దట్, అంటే అంతకుముందు స్పానిష్ ఫ్లూ వచ్చింది. స్పానిష్ ఫ్లూ వాజ్ ఆల్సో దేర్ ఫర్ సమ్ టైమ్. అలా పాండమిక్స్ వచ్చినాయి, ఎపిడమిక్స్ వచ్చినాయి, అన్ని మన ముందర జనరేషన్ వాళ్ళు చూశారు. సో అక్కడ ఉన్న పెద్దలు చెప్పాలి, ఇఫ్ దే హావ్ సీన్ ఎనీ ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్. సో what exactly went on and this is what our generation is seeing in full blown state. ఇప్పుడు ఒకవేళ 6 ఇలాగా వేవ్స్ ఉంటాయి అనుకుంటే కనుక సెకండ్ వేవే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందా? ఆర్ఎల్స్ ఇప్పుడు వ్యాక్సినేషన్ ఉంది కాబట్టి మనకి దీని తర్వాత ఇంకా నెక్స్ట్ వేవ్స్ అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, అలా అనుకోవచ్చు అండి? అంటే ఇప్పుడు మనకి హర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే అట్లీస్ట్ అబౌట్ 80 to 90 crores of the Indian population will have to be vaccinated. As much as I know today, as on today, we are probably around less than 10% of the population is vaccinated. So we are quite a distance away from getting herd immunity. So really we can't answer that. Okay, sir. Sir, can we take vaccine after COVID treatment? If so, after how many days? జనరలీ 6 weeks తర్వాత తీసుకోవచ్చండి. కోవిడ్ వచ్చిన తర్వాత 6 weeks వరకు వ్యాక్సిన్ వద్దని చెప్తాం. సో ఆఫ్టర్ 6 weeks టేక్ ద వ్యాక్సిన్. ఎందువల్ల సార్? బికాస్ ఏమాత్రం కొంచెం యాక్టివ్ ఇది ఉన్నా కానీ అది ఇట్ విల్ ఓన్లీ యాక్టివేట్ ద వైరస్, ది వ్యాక్సిన్. సో ఇప్పుడు చాలా మంది ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో వాళ్ళలో యాక్టివ్ వైరస్ ఉంటే కనుక దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ యాక్టివ్ COVID-19 ఇన్ఫెక్షన్ అండి. సో వ్యాక్సిన్ తీసుకునే ముందు యూ షుడ్ బి ష్యూర్ దట్ యూ డూ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ సిమ్టమ్స్. యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఫీవర్, యూ ఆర్ నాట్ హ్యావింగ్ సోర్ థ్రోట్. ఇవేమి లేవని తెలిసే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇవేమైనా ఉన్నాయి అని అనుకుంటే కనుక డెఫినెట్ గా టెస్ట్ చేయించుకుని వ్యాక్సిన్ తీసుకోండి. లేదు ఎవరైనా ఒక పర్సన్ కి ఎక్స్పోజ్ అయి ఉంటే కనుక wait for that 7 to 10 days of window period, and if you still don't develop any symptoms, go for the vaccine. Okay, sir. So vaccine తీసుకోవడం అన్నది కంగారుగా కూడా వద్దండి. You should be sure that you take the vaccine in a good healthy condition. సార్, ఈ రెమ్డెసివిర్ అనేది బ్లాక్ మార్కెట్ లో 35,000 అలా ఉంటుంది. అది నిజంగానే అలాగా ఉంటుందా సార్, లేదంటే హైప్ క్రియేట్ చేశారా, లేదంటే వై ఇట్ ఈస్? 1,00,000 కూడా విన్నానండి. నేను 1,00,000 కూడా విన్నాను.
అంటే మనకి షార్టేజ్ ఉందా సార్ అది, లేదంటే ఎవ్రీవన్ ఇన్ ఇండియా నీడ్స్ ఇట్? It's not that everybody needs it in the country. One, there's a hype developed around it, and probably, yeah, am I audible? Yes sir, audible. Yeah, probably ఒకటి production companies should probably have had good enough stocks by now. Maybe this is a business strategy or what, we do not know. At the same time, governments are bringing a cap on the price. So whether all these are creating the shortage, so-called shortage, another, I'm not very sure. Our government లో ఉన్న వాళ్ళు కానీ కంపెనీలో ఉన్న వాళ్ళు కానీ, I don't think anybody can be answer this question because 1 year in the pandemic వచ్చి surface అయ్యి, so we expect the companies to have enough stock on that. But surprisingly, there's very lot of shortage, or else most of it is being exported అన్నది మనకు తెలియదు. సార్ అది ఓన్లీ హెటరియో వాడి దగ్గరే ఉందా? అది మిగతా లేదా? Cipla also manufactures. Cipla, Sun Pharma, sorry. Sun Pharma also manufactures. Okay. Okay sir. Sir, we are done with all the questions. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయొచ్చు. We are almost close to 1 hour for this meeting. Actually గా డాక్టర్ గారు 30 minutes అవైలబుల్ గా ఉంటున్నారు. అంచేతనే స్వామి గారు వెళ్ళిపోయారు. He's busy treating his patients. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. We'll wait for 2 more minutes. Otherwise we'll conclude and go with the announcements. Any more questions, please? పవన్ గారు థ్యాంక్ యూ. డాక్టర్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జీకేనండి. జీకే, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అండి. సార్ Okay sir. So we are concluding andi. Thank you Kalyan garu and Swami garu from Trust Hospitals Sure. for clarifying all our questions. Inka ఏమైనా questions ఉండొచ్చు. We'll try to post you directly in your WhatsApp. My only thing ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ చాలా యాక్టివ్ ఉంది. సో వాట్సాప్ యూనివర్సిటీ ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు అని చెప్తాను. బట్ దెన్ స్టిల్ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యువర్ ట్రీటింగ్, హౌ యూఆర్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది, నా అబ్జర్వేషన్స్ అయితే ఈ టైంలో చాలా మంది జ్వరం వచ్చినా ఏమొచ్చినా కానీ ఒక డోలో వేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉండిపోతున్నారు. They think that there is there's a lot of hype around it. సో నాకు సింపుల్ జ్వరమే వచ్చింది, నాకు ఏదో వేసుకుంటే తగ్గిపోతుంది, మా ఇంట్లో ఎవరికి లేదు, 2 రోజులు టాబ్లెట్ వేసుకున్న తర్వాత తగ్గిపోయింది, లేకపోతే ఒక డోలో వేసుకున్న తర్వాత తగ్గిపోయింది అని చెప్పి దే ఆర్ గోయింగ్ అరౌండ్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్. సో ఒక డోలో వేసుకున్న తర్వాత తగ్గిపోయిన తర్వాత కూడా యూ కెన్ స్టిల్ బి ఎ క్యారియర్. సో కమ్యూనిటీలో యూ ఆర్ స్ప్రెడింగ్ ఇట్. వన్స్ ఫీవర్ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ షుడ్ ప్రాబబ్లీ బీ దట్ ఎక్స్ట్రా కేర్ఫుల్ and take that extra precaution not to spread it in the community. There's nothing wrong in getting it tested. ఒక 2 రోజులు మీరు ఇంట్లో ఐసోలేట్ అయ్యి 3వ రోజు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అండ్ ఇఫ్ యూ కమ్ నెగటివ్ దెన్ ఓకే, యూ కెన్ డెఫినెట్లీ టేక్ ద ఛాన్స్ ఆఫ్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద కమ్యూనిటీ. అండ్ బట్ మీరు ఈ రోజు రాత్రి జ్వరం వచ్చింది, డోలో వేసుకుని పొద్దున్న వేసేసరికి బాగానే ఉందని చెప్పి బయటకు వెళ్తే then definitely you are becoming a spreader. So that's how I think the spread is much more faster. Because ముందర వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ లో ఇలా డోలో వేసుకుంటే తగ్గిపోతుంది అన్న కాన్సెప్ట్ కన్నా అట్లీస్ట్ ఎంతో కొంత భయం ఉండేది. ఇప్పుడు పర్లేదు, డోలో వేసుకుంటే తగ్గిపోతుంది, మనం డోలో వేసుకుంటే రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేసిన తర్వాత బాగానే ఉందన్న అజాగ్రత్త కూడా ఎక్కువే ఉంది. దిస్ ఇస్ నాట్ టు create any fear, but then at the same time this is basically to instill some awareness అండి. అంతకన్నా ఏం లేదు. అంటే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అనుకోండి. ఇది ఒక డోలో వేసుకుంటే తగ్గిపోయింది అనుకుని బయటకు వెళ్తే యూ ఆర్ డెఫినెట్లీ లీవింగ్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బిహైండ్. అది డాక్టర్ గారు క్వశ్చన్ అండి, అంటే ఇది మురళి హియర్ అండి. మురళి గారు చెప్పండి. అంటే నార్మల్ ఫీవర్ మరి ఈ కోవిడ్ ఫీవర్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు? చెప్పలేదు సార్. సో పాండమిక్ లో ఉన్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ సస్పిషన్ అండి. ఎందుకంటే నార్మల్ ఫీవర్ వస్తే డోలో వేసుకుంటే తగ్గిపోతుంది అందరూ చెప్పినట్టు. అది
ఏందనేది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకండి అని చెప్తున్నాను. మీరు మీ ఇంట్లో వాళ్ళకే స్ప్రెడ్ చేయొచ్చండి. సో అది నేను చెప్తున్నాను. సో ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ గురించైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ లోనే ఇప్పుడు మురళి గారు లాంటి ఆర్గనైజేషన్స్ లో ఇప్పుడు ఎవరికో చిన్న ఏదో సిమ్టమ్ వచ్చి ఉండాలి అంటే లైక్ ఫీవర్ వస్తే వాళ్ళు టెస్టింగ్కి వెళ్తే ఒక 2-3 రోజులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి 2-3 రోజులు ఆ రిజల్ట్ రావడానికి పడుతుంది కాబట్టి ఆ 2-3 రోజులు సెలవు పెట్టేస్తున్నారు. నెగిటివ్ వచ్చినా లేదంటే వాళ్ళకి నిజంగా చిన్నది ఏదో వచ్చిన సిమ్టమ్ అది అంటే రాంగ్ వేలో ఉపయోగించుకుంటున్నారు. అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అది ఎక్కువ ఉంటుందండి. దీస్ ఆర్ ఆల్ ఆర్గనైజేషనల్ ఛాలెంజెస్. మన ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి. నాకు కోవిడ్ 6 నెలల క్రితం కోవిడ్ వచ్చింది నాకు ఇప్పుడు బాడీ పెయిన్స్ అంటే కూడా మనం ఏం చేయలేమండి. I think these are all organizational challenges that we have to accept. That is going to be for years, at least for a couple of years. First wave lo 86 of our staff infected. We had to take all that. Yeah. Sir, how good is the usage of air purifiers in the house and in the vehicles and all, sir? వాడేవాళ్ళు చెప్పాలండి, నేను వాడలేదు. బట్ ప్రాబ్లమ్ ఇట్ షుడ్ బి గుడ్ అండ్ బికాస్ అంటే వైరల్ పార్టికల్స్ ఎంత సైజ్ లో ఉంటాయి, ఆ సైజ్ ని అది ఫిల్టర్ చేస్తుందా లేదా అన్నది వాళ్ళు చెప్తారండి. 5 microns ఫిల్టర్ చేస్తుందని. బట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ అండి బికాస్ ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ యూవీ లైట్ అంటే ఇప్పుడు మేము వాడుతున్నాం లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కానర్ ఉందనుకోండి. CT scan room lo in between every patient we put in a UV light for 20 minutes. They say it will kill the virus. But you know you cannot prove that. Vaadu company vaadu cheptadu, you have to take it. And I think danni mana prove cheyali ante it will again take some study. And then again air conditioned rooms, ventilated rooms ivanni kuda there's a lot of talk going around and but then air conditioned room lo unte circulation undalandi. The air has to, there needs to be fresh air pumped in and then this air has to be pumped out. So there has to be an active circulation. Okay sir. Thank you sir. Thank you. So we are done with all the questions andi. Thank you Kalyan garu for your time and Swami garu. It was my pleasure. It was our pleasure. Yeah, please convey sure. Sir, thank you so much. And I request Sudhir garu to go ahead with the announcement, sir. Sudhir garu. Sudhir. Sir. Yeah. Sir, yes sir. Mute lo unnanu, unmute chestunna. Yeah, please go sir, ahead. Yes sir. Sir, once again, thank you, Kalyan Garu, and your team for answering all our questions patiently, sir. Just a few announcements, sir. Birthdays this week. 1st of May, Rotarian Shehzad Ali Garu is celebrating his birthday, sir. And 2nd of May, Rotarian KVR Murthy Garu is celebrating his birthday. And on the 4th of May, Rotarian Karri Ramkrishna Garu is celebrating his birthday. Rotary Club Kakinada wishes a happy birthday, sir, and I hope you have a wonderful year ahead. Wedding anniversary Sunday, 29th of April, Chitnil Srinivas Garu is celebrating his anniversary, and on the 30th of April, Gopu Kashi Vishwanath Garu is celebrating his wedding anniversary. On the 1st of May, we have 2 of our Rotarians celebrating their wedding anniversaries as well. Surya Kiran Saladi Garu and Kanumuri Ravichandra Garu, they're celebrating their wedding anniversaries as well. And on the 3rd of May, Chitturi Satyanarayan Murthy Garu, he's celebrating his wedding anniversary. On the 4th of May, we have Paladugu Subramanyam Garu celebrating his anniversary. And on the 6th of May, we have Shakumuri Praveen Chaudhary Garu celebrating his wedding anniversary. Wishing you all many years of togetherness, and also wishing our very dear Kalyan Chakravarti Garu a happy 25th wedding anniversary and many more years ahead.
once again, sir. Upcoming meeting, Andy, it's scheduled again on the 6th of May, which is on Thursday, and it is the inauguration of youth services. And that is going to be via Zoom. So please stay tuned, Andy. Thank you once again. Thank you, Sudhir Garu. The same meeting is already streamed on Facebook on Rotary Club Kakinada page, and it will be made available in YouTube also after some editing work. Thank you.